కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు సంజయ్. ప్రాంతీయ పార్టీలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపు కేసుపై స్పీకర్ తీర్పు విడ్డూరంగా ఉందన్న బండి సంజయ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువ కప్పారని పేర్కొన్నారు. మూసీ పునర్జీవం పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చాలని చూస్తూ ఊరుకోమంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంజన్న ఆశీర్వాద పాదయాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఏంటి పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది? ఇదంతా కూడా రాజకీయ కోణం ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరేం చెప్తారు? ఎక్కడ మీకు బీజేపీ జనంగా నడుతుందా? ఎక్కడ బీజేపీ నినాదాలు అమలుతున్నాయా? ఇందులో అన్ని పార్టీల కార్యకర్తలు చాలా మంది వచ్చి మాకు స్వాగతం పలికారు. వాళ్ళందరూ బీజేపీ అన్నట. కాబట్టి మేము వాళ్ళు వీళ్ళన్న మాటలు పట్టించుకునే నాయకుడు బండి సంజయ్ కాదు. మేము అనుకున్నది చేస్తాము, ప్రజల కోసం చేస్తాము, ఇలా కార్యకర్తల కోసం చేస్తాం, పార్టీ కోసం చేస్తాం. మేము ఇవాళ మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్వామివారిని వేడుకున్నాము. వాళ్ళ తల్లి అమ్మవారి ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆలోచనతో, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో, రామచంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళ కరీంనగర్లో అత్యధిక స్థానాలు మేము గెలిచాము. కరీంనగర్లో మేయర్ గెలిచాం. మేము గెలిచాక అందరు ప్రజాప్రతినిధులు యాత్ర చేస్తాము, నడుచుకుంటూ యాత్ర చేసి మొక్కులు తీసుకుంటాం. మొక్కున్నాం కాబట్టి ఆ మొక్కులు తీసుకోవడానికి యాత్ర అయ్యింది. ఇదంతా కూడా హిందుత్వ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది బీజేపీ. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రాలేదని చెప్పి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తుంది. 5 నిమిషాలు సమావేశం నరికి చంపుతా అన్నారు. పివి ఎన్టీఆర్ గారిని గుల్చేస్తా అన్నారు. అటువంటి ఎంఏ పార్టీతో గతంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగింది. 5 నిమిషాలు సమావేశం నరికి చంపుతా అన్నారు. వాళ్ళు ఉన్నారు దానిలో. గతంలో బీఆర్ఎస్ పార్టీ చెట్టపడేసుకొని తిరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలుముకొని వాళ్ళ మోసే నీళ్లు దాక్కొని తిరుగుతున్నారు. నిన్న తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల అగ్రనాయకుల సమక్షంలో హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తే అవి మతాన్ని కాపాడే మత సెక్యులర్ వాదులు అంటారు. అవన్నీ ఇవాళ చూస్తాం. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎట్లా చేస్తాడు చూస్తాం. నెక్స్ట్ ఇవాళ డిపాజిట్ వస్తూ ఉంటాయి. ఏం జానం చేస్తాం? ఇవాళ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు తీర్పును ఎట్లా చూస్తారు? స్పీకర్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యేలు ఇంకా కూడా పార్టీ కాంగ్రెస్ అనుబంధంగా కొనసాగుతాం, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు విశ్వాసం అయింది, పట్టించుకుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కండవాలు కప్పి పార్టీ చేసుకున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళకి పోయి తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు. వాళ్ళకు నిజంగా ప్రజాబలం ఉన్నట్టయితే వాళ్ళు గెలిచినటువంటి పార్టీ నుంచి వేరే పార్టీ పోయినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయాలి చేసి మళ్ళా మీరు ఏ పార్టీ చేయారో పార్టీ మీద ఆ సింబల్ గెలిచే దమ్ము మీకుందా, దాన్ని స్పష్టం చేయాలి. మూసీ పునరుద్ధరణ పేరుతో ఇళ్లను కూల్చివేస్తున్నారు కదా, ఇది అభివృద్ధిగానే చూస్తారా? బీజేపీ ఎట్లా చూస్తారు? ఇది అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు కాదు, కానీ అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, కాంట్రాక్టుల కమిషన్ల కోసం కక్కుర్తి పడితే భారతీయ జనతా పార్టీ 80% అడ్డుకుంటుంది. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం సాధ్యం అనుకుంటారా? బీజేపీకి మెజార్టీ ఓటింగ్ షేర్ శాతం మాత్రం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో అధికారం సాధ్యపడుతుంది అంటారా? మీరు చూస్తే ప్రజాస్పందన చూస్తారు కదా, ఎక్కడ పోయినా కూడా ప్రజాస్పందన మా నాయకులకు బ్రహ్మాండంగా వస్తున్నది. బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబ్బులు ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి అధికారులు పక్కా వస్తాం. అంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది అనుకుంటారా? కేవలం జాతీయ పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనుకుంటారా? ఎట్లా చూస్తారు? జాతీయ పార్టీలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈడ కూడా ఇలా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఏ పార్టీ అలయన్స్ లేకుండా ఇలా బీజేపీ అధికారంలోకి వస్తుంది, గెలిచి తీరుతాం కూడా. అంటే రాబోయే రోజుల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి ఎట్లాంటి రిజల్ట్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? తప్పకుండా అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా మేము గెలవబోతున్నాం. ఇది మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణతో పాటు దేశంలో కూడా బీజేపీ ఎక్కువ స్థానాల్లో రాబోతుంది. ఎక్కువ తెలంగాణలో అధికారంలో వస్తామని ధీమా మాత్రం బండి సంజయ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.